శ్రీరమణ పేరడీలు 7వ చివరి భాగం 13:25. రైలు బండిలో వైతాళికులు కలిస్తే ఎలా ఉంటుంది? నవయుగ వైతాళికులు అందరూ ఒకే చోట తారసపడటం చాలా అరుదైన సంఘటన. అందరూ కలిసి రైలు ప్రయాణం చేయటం మరీ అప్పువ. అలాంటి సంఘటనను ఊహించుకొని రాసే ప్రయత్నం చేశాను. నాకు కూడా అనిపించేది. తిక్కన గారి నెల్లూరి మాండలిక, నన్నయ్య గారి గోదావరి మాండలిక, పోతన్న గారి తెలంగాణ మాండలిక, అలాగే ఎర్రన్న గారి ఈ గుంటూరు మాండలిక, ఇవన్నీ వాళ్ళు కలిస్తే ఎలా మాట్లాడుకుంటారు అని నేనే రాద్దామని అనుకుంటున్నా. కానీ ఇంతవరకు చాలా కాలం నుంచి మనసులో ఇప్పుడు ఎలా ఉండొచ్చు. వారి పట్ల నాకు గల గౌరవ అభిమానాలే దీనికి ప్రేరణ. పాఠకుడు సహృదయంతో స్వీకరించ రైలు బయలుదేరింది. రైలు పెట్టే నవయుగ వైతాళికులతో కిటకిటలాడి విశ్వనాథ, కాటూరి, పింగళి, దేవులపల్లి, శ్రీశ్రీ, పెలక గణపతి శాస్త్రి, పెలక అంట, మొక్కపాటి నరసింహశాస్త్రి, శివశంకర శాస్త్రి, జలసూత్రం, వీరందరితో రైలు భోగి కళకళలాడు. రైలు మెల్లమెల్లగా వేగం అందుకుంది. ఆంధ్ర సరస్వతి పల్లకీలో ఊరేగుతున్నట్లు రైలు ఊగుతూ సాగుతోంది. తెలుగు పలుకు ఊయలూగుతున్నట్లుగా రైలు వేగం అందుకుంది. విజ్ఞాన సర్వస్వం పుట్టలు రెప్పరెప్పలాడినట్టు. కిటికీ పక్క సీటులో దుడుకు మీసాలు, ఎర్రటి రూపం, దిట్టమైన అంచున్న ఖద్దరు పంచె, సిల్కు లాల్చీతో కాటూరి వెంకటేశ్వరరావు గారు కూర్చొని పక్కన వెడల్పు మూతి ఉన్న సీసాలు, చుట్టబెట్టిన పొగాకు కాడలు సరిజోడుగా అగ్గిపెట్టి సన్నగా పొడుగ్గా సనాతనంగా తాళపత్ర గ్రంథంలా ఉన్న విశ్వనాథ ఎదురు సీటులో కూర్చొని కాటూరి వారిని శ్రద్ధగా గమనిస్తున్నారు. ఆయన పొగాకు కాడ తీసి వైనంగా పాయ చుట్టే పనిలో త్రికరణ శుద్ధిగా లీనమైపోయారు. మీకు పాయలు తీయటమే వచ్చు, మా బాపి బావకు జడ వేయటం కూడా వచ్చు అన్నాడు కుంటిగా. రాబోయి చిన్నవాడ, మావాడ ఆడిబోడి చిన్నవాడ, రాబోయి చిన్నవాడ అంటూ పాడటం ప్రారంభించాడు విశ్వనాథ్. పిలుపు పాట వింటూనే బాపిరాజు గారు అవతల వింగులోంచి వచ్చి కలహంస కదలి వచ్చినట్టు, ఇంతకీ నిర్వాహకులు సరసులేనా, ఓ శాలువా ముక్కైనా కప్పుతారంటారా అన్నారు జనాంతికంగా విశ్వనాథ్. ఏమో, దండల వరకు శ్రీపాద హామీ పడ్డాడు కదా. వెళ్తోంది కాకినాడ కనుక లంక పొగాకు పుష్కలం. ఇక మిగతావంటారా మన ప్రాప్తం వారి దయ. చుట్ట పొగలోంచి కాటూరి వారు వదిలిన మాటలి నొసలు కదలించారు పింగళి లక్ష్మీకాంతలు. త్రాసు ముళ్ళులా నొసట ఉన్న గీరునామం కదిలింది కొంచెం ఆవేశ ధోరణి. అయినా మనం వెళ్తోంది మంగపతి గారింట్లో పెళ్ళి. వీరమ్మ పెళ్లిలోని వారి నారిగాడికి వడక సోగని ఈ పెళ్లి వంకన నారి నెత్తిన సాహితీ సమితి యావత్తు దిగిపోయి సర్వసభ్య సమావేశం పూర్తి చేసుకోవాలని కదా మనం బయలుదేరాం. ఊరికే పెట్టే అమ్మ నీ మొగుడు బంతిన పెట్టమన్నట్టు ఇంకా శాలువాలు సన్మానాలు కూడానా అన్నారు పింగళి. నిర్వాహకులు సరసులేనా అన్నాను. దానికంత కంఠశోష ఎలా అన్నారు విశ్వనాథ. పింగళి వారిచ్చిన జవాబు తనకేనని గ్రహి కాకినాడ పౌరుల ఔదార్యాన్ని శంకించనక్కల. ప్రతిభకి వారెప్పుడూ పట్టం కడు. నేనెప్పుడూ అక్కడ నుంచి శాలువా లేకుండా రాలామని. ఆన్సర్ అప్పర్ బెర్త్ మీర్చి దేవులపల్లి వారి గళం పలి కిందనే ఉన్న కాటూరి వారి వైపు చుట్ట కోసం చెయ్యి చాపుతూ అన్నారాయ్. ప్రతిభ మాట ఎలా ఉన్నా ప్రాంతీయాభిమానం కొంత అఘోరిస్తుంది కదా అన్నారు విశ్వనాథ విసురు. గభీర వాతావరణం ఆవరించి రైలు పెట్టెలో పరిస్థితి గ్రహించిన పిలక గణపతి శాస్త్రి గారు
ఉన్నట్టుండి ఒక్కసారి కళ్ళు పెద్దవి చేసి బోలెడు ఆశ్చర్యం నటిస్తూ, ఆహా ఏమి బిసా ఏమి బిసా, ఆ యొక్క రాక్షస బుగ్గుతో ఇంతమందిని లాక్కొని ఏ విధంగా చుక్కు చుక్కుమని అదుపు సరుపు లేకుండా పరిగెత్తడం ఉంది చూశారు. అర్రెర్రెర్రెర్రె ఏం ఆశ్చర్యం అని అందరి వైపు నోరు తెరచి చూసి అప్పుడే వస్తున్న జలసూత్రం రుక్మిణీనాథ ఆశ్చర్య ప్రకటనమంతా వింటూ, మన వాళ్ళు మామూలు తోటకూర తిని మహాకావ్యాలు రాసేస్తుండగా లేండి, బుగ్గుతో రైలు నడపడంలో ఏముందిలేండి అన్నారు. సౌమ్యంగా ఉత్తరీయాలు ఉన్న వాళ్ళు లేని వాళ్ళు కూడా ఒకసారి భుజాల మీద చేతులేసుకున్నారు. తలా మధ్యల శివశంకర స్వామి నీటుగా సింగిల్ సీట్ మీద రైల్లో కూడా నేను సభాపతినే అన్నట్టు కూకున్నారు. ఏదో తీవ్రంగా ఆలోచిస్తున్న భంగిమలు. జలసూత్రం ఓ క్షణం ఆగి రైలు పట్టాన్ని చూస్తుంటే మా సభాపతి గారి కవిత్వం జ్ఞాపకం వస్తుంది నాకు. అడ్డంగా వేసిన బద్దీలు నిక్కచ్చిగా కొలిచి తూచి వేసినట్టుంటే ఆయన పద్య పాదాల్లా క్రమంగా ఉంటాయి. ప్రతి 8ంటికి దూరం తగ్గి కాస్తంత దగ్గరగా 4 బద్దీలు చూశారు. సీసపద్యం కింద ఎత్తుగీతిలా సమాసాల కంకర్రాళ్ళు సరేసరి అటు ఇటు కొలిచి కొట్టిన మార్జిన్లులాగా ఇనప కంబీలు స్వామివారి పద్యాలని తెచ్చి పొడుగ్గా పేర్చుకుంటూ పోతే శివశంకర స్వామి రైలు పట్టాలే సుమండి అనేసి మెరుపులా మాయమైపోయాడు. జలసు ఉపమ భైషుగా ఉంది అని ముక్త కంఠంతో అక్కడ ఉన్న వారందరికీ అనాలనిపించింది, కానీ తమాయించుకున్నాడు. శివశంకర స్వామి మాత్రం గొంతు పెగలనంతగా ఉక్రోషించారు. ఉపాయ పోసక ఊరుకొని లక్షణంగా పైజమా పై చొక్కా వేసుకొని నా మార్గం వేరన్నట్టు ఇటువతల కక్షలో కూర్చొని హరించెట్టు చదువుకుంటున్న శ్రీశ్రీ స్వామివారి వంక ఒక చూపు చూసి కళ్ళద్దాలు సవరించుగా అంతా నిశ్శబ్దం, వాతావరణం దిగులుగా. ఇంతలో యాపిల్ పావలా అని గుక్క తిప్పుకొని కేకతో పళ్ళబ్బాయి కంపార్ట్మెంటులోకొచ్చి ఆ సమయంలో పళ్ళబ్బాయి పెద్ద ఆసరా అయ్యాడు అందరి. అప్పట్లో భావ కవిత్వం బ్రేక్ త్రూ అయినట్లు. కొంటే బాగుంటుందన్నాడు పింగల్, తింటే మరీ బాగుంటుందన్నాడు కాడు. జంట కవిత్వం బానే ఉంది, అయితే నేను కొనాల్సిందేనా అంటూ ఎంపిక చేసి 10 పళ్ళు బేరం చేశారు విశ్వనాథ్. మిగిలినవి మాత్రం నాకోటి ఇవ్వండి అన్నారు గణపతి పిలక. విశ్వనాథ వారు తలొకటి పంచి తనొకటి నోటికి తగిలించారు. ఒక్క క్యూలోంచి శ్రీశ్రీ బుస కొట్టినట్టు శబ్దం చేసి యాపిల్ బుర్జువా వ్యవస్థకి ప్రతీక అన్నారు. అయితే మీరు జామి పళ్ళు తప్ప తినరా ఏమిటి? ఏప్ అంటే వానరం. ఏపిల్స్ని నేను హనుమత్ ప్రసాదంగా తింటూ ఉంటా. విశ్వనాథ యాపిల్ నములుతూ అన్న. మరొకసారి హుంకరించి చట్టోలోకి వెళ్ళిపోయాడు శ్రీశ్రీ. ఉన్నట్టుండి కమ్మని అత్తరు వాసన గుప్పున తగిలి అందరూ ముక్కు పుటాలెగరేసి పైకి చూశారు. అప్పర్ బెర్త్ మీద కూర్చున్న కృష్ణశాస్త్రి గారు అత్తరులో దూది తడిపి వైనంగా టిక్కెట్లకి రాస్తున్న ఎంకిపాట హం చేస్తూ ఇది గమనించిన విశ్వనాథన్ నవ్వాపుకొని అన్నట్టు మన టిక్కెట్లెక్కడా రుక్మిణీనాథం దగ్గర ఉంటాయి అన్నారు కాటూరి వారు. చాలా నిర్లక్ష్యంగా ఉంటాయి అని ఊహించటం కాదు, ఉన్నవారికి అది ముఖ్యం. అడుగో రంకు ఒగుడల్లి టిక్కెట్ల వాడు రానే వస్తున్నాడు. ఇంతలో టీటీఐ టికెట్ అంటూ వచ్చి మాటలోనే వచ్చారు. 1000 మా రుక్మిణీనాథం దగ్గర ఉన్నాయన్నారు. ఆయనక ఇప్పటిదాకా ఇక్కడే ఉన్నారండి, ఇప్పుడే వస్తాడు అని శివశంకర స్వామి వారి కోసం ఇంకా అన్నారు. శివశంకర స్వామి వారి కోపం ఇంకా చల్ల. ఎంత నీటయ్యా అంటే ఆరుద్ర అంటాడు జీవితకాలం వేటును.
నువ్వు ఎక్కదలుచుకున్న రైలు జీవితకాలం లేటు అని ఆరుద్ర ఒక కవిత్వంలో లైన్లో అప్పర్ బెర్త్ మీద కూర్చున్న కృష్ణశాస్త్రి గారు, సార్ మీరు దిగిరండి, టికెట్ ప్లీజ్ అన్న. దిగిరాను దిగిరాను దివి నుంచి భూమి దింపి వేతురుగాక నాకేటి వెలం అన్నారు కృష్ణశాస్త్రి గంభీర. ఏమీ ఇంకా టికెట్ల వాడు తమరెవరు, ఎక్కడికి వెళ్ళాలి అన్నారు టికెట్ల కోసం చెయ్యి సార్. నా నివాసము తొలుత గంధర్వలోకం మధుర సుషమా సుధాగాన మంజువాడు ఏనొక వియోగ గీతిగా అని విని కాలం యద్ధపుత్త నిచ్చగించక టికెట్లందుకొని ఆ కవికి చీటీ ఇట్లని, టికెట్ ప్లీజ్. కృష్ణశాస్త్రి గారు చహల్తో లాల్చీ జేబులో చెయ్యి పెట్టి ఘుమఘుమలాడుతున్న 2 టిక్కెట్లను అందించి టీటీఈ ముక్కు తగరేసి అదోలా వంక ఆయన వంక చూసి, ఈ 2వ టిక్కెట్ ఎవరిది అన్నారు. మా ఊర్వశికి. వెరీజుషి అన్నారు. ఎదలో నెమ్మదిగా నా జీవిత రహస్య మార్గములలో అన్నారు. బాపు గారు ఇక్కడ చక్కని బొమ్మ వేశారు, ఊర్వశి బొమ్మ. కిందనున్న కురుమెల్ల వెంకట్రావు గారు గురువు గారి వార్తను చూసి కంగారు దిగిరండి అంటే దిగిరాను అంటున్నారు. ఆయనకి అంతా అయోమయంగా సంధ్యావసాన సమయమున సాపద శాఖికాగ్ర పత్ర కుటిలముల లోపల వసించి ఇరుల గుసగుసలు వానిలో నిపుడు నగుడు. అయోమయంలో పడి, అయ్యా ఏమిటి వారనేది అని కురుమెల్ల వారిని అడిగారు. ఏదియో అపూర్వ మధుర రక్తి స్ఫురించుగాని అర్థము కాని భావగీతములవి అని కురుమెల్లవారు సమర్థించి చెప్పు. ఆ 2వ టికెట్ నా కోసం తీసుకున్నారని కూడా నచ్చ చెప్పారు. పోయిత్రి వదిలేసి లెక్క సరిపెట్టుకున్నాడు టీటీ. కాదు ఇతంది కాదు, ఇది నా ఊర్వశికే. నిధులలో స్వప్నాల కదలికే బరువై కనులెల్ల కనులిచ్చి కాల్చు నా గతియే అని దేవులపల్లి వారిస్తే, అయ్యా మధ్యలో దింపేస్తే నా గతేమిటో ఆలోచించండి అని ప్రాధేయపూర్వకంగా వారించారు వెంకట్ల. టికెట్ల వాడు ఇదంతా గమని దేవులపల్లి వంక జాలిగా చూసి ఊరుకోరు. విశ్వనాథకి చెయ్యి టికెట్ సార్ లేదా ఇందాక ఎక్కడో ఉందన్నారు. అవును అంటారు. అలా నన్నయ్యకు తిక్కనకు లేదు. వాళ్ళ సంగతి సర్లేండి, మీ సంగతి చెప్పండి. పైగా మీరెవరో పెద్ద మనిషిలా ఉన్నారు. విశ్వనాథ సత్యనారాయణ గారు వాడి వంక విస చూసి, నన్ను ఎరుగరు, తెలుగునాట మీరు విశ్వనాథ కులాంబోధి విభుని బహు విచిత్ర చిత్రధ్వని బహు విక్షత్తి మన్మహాకృతి ప్రణీత సత్యనారాయణ కవి అని కంఠమెత్తి పాడారు. పదగుంఫనం అమోఘం అని వ్యాఖ్యానించారెవరు. బహుశా కాటూరే అవ్వచ్చు. టీటీఈ అందుకేం రియాక్ట్ కాదు. పక్కన నిలబడి అన్నట్టు సైగ చేసి కాటూరి వారిని దగ్గరికి, కాటూరి వారు మౌనంగా పింగళి వారిని చూపించారు. ఇదేం పద్ధతిగా లేదు. ఎంత జంట కవులమైన జవాబు కలిసే చెప్పాలా ఏమిటి? ఈ క్లిష్ట సమయంలో నా మీద భారం మోపకండి, మీరే చెప్పండి ఆ సంజాయిషి అంటూ చొట్ట తెయ్యకుండా ఊహు అంతం తప్ప కాటూరి వారి జవాబే లేదు. టీటీఈకి ఇదేదో ఒక ముఠా అని, టికెట్ లేని ట్రావెలర్స్ అని అర్థమై అసలే లాలిచ్చ, ఆ పైన భయం. బాపి బాబ మెలుకలు తిరిగిపోతున్నారు పక్కన నిలబడి. టికెట్ ప్లీజ్ అనగానే బాపి రాజు నీటి చిమ్మెన ఒక్క తూరి పైకెగసినట్టు ఇలా విజృంభించి ఆరంభించి బెదవాడ నుంచి కాకినాడ పోర్టు స్టేషన్
టికెట్టు కొనియుంటిని. నేను రూపాయి నాణెము ఇవ్వగా టిక్కెట్టు ఎన్నో 3.5 తిరిగి ఇచ్చినాడు. అతడిచ్చిన టిక్కెట్టు 2 అంగుళముల మువ్వీసము పొడవు, అంగుళం పైన 6 వీసముల వెడల్పు, 2 నోళ్ల మందమును, అరతులం బరువును కలిగియుండెను. దాని మీద 7 అంకెయు, దానికి ముందు 2 సున్నలున్నవి. మొదటి అంక 5, తరుపరి 4 ఉన్నది. తెలుపు పసుపు కలినేత వర్ణములో కుడి అంచు పై భాగము నల్లని చార కలిగియుండెను. చీనా దేశములో జలవర్ణ చిత్రమును ఇదే కొరత గల పలకలపై చిత్రించు ఆచారము కలదు. ఇట్టి వారిని మినియేచర్ చిత్రకళ అని వ్యవహరిస్తారు. అది చిత్రకళ గురించి. ఇప్పుడు మనం స్వామి శివశంకర శాస్త్రి గారు ఎలా ఉంటారో చూద్దాం. చక్కని బొమ్మ బాబు బాగా గీశారు. మహాప్రభో నన్ను వదిలేయని గాలి గాగు తీటియే అవతలకి నిష్క్రమించి నీ శైలికి గొంత శక్తి ఉన్నది అని విశ్వనాథ బాపి బావను అభినందించిరి. రేపు సాహితీ సమితి సమావేశంలో మన సభ్యులకు రైళ్లలో, బస్సులలో, లాంచీలు, రేవు పడవలు టిక్కెట్టు కొనే అగత్యం ఉండరాదని ఒక తీర్మానం ఏకగ్రీవంగా ఆమోదింపచేసి వాటి నకళ్ళు తీసి సర్కారు వారికి సమర్పిస్తా అని సభాపతి హోదాలో హుకుం జారీ చేశారు శివశంకర. రేపటి సంగతి సరే, ఇప్పటి మాటేమిటి స్వామి? అసలు ఇంతకీ మన రుక్మిణి అథం ఏమైపోయినట్టు? టీటీఈ వచ్చే స్టేషన్లో దిగిపోవాలని నిష్కర్షగా చెప్పారు. అంతా గందరగోళంగా ఉంది. కవులలో కలక. కర్మఫలము అట్టున్నప్పుడు ఒక ఊరి కరణం మరొక ఊరి కాపు కాక తప్పు. మనము రుక్మిణీ నాథమును నమ్మితే మనిషి మనిషిని నమ్మును, లేనితో మానుని నమ్మునా నమ్మకం మనకే గాని మరి ఒక మానసిక స్థితి. నమ్మకం పేరు విశ్వాసం, పేరు సమాజం. అంతగా మనుషులకు ఇందు కొందరు అంజనీ బుద్ధుడు, కొందరు ఆషాఢ బుద్ధు. అతడు నమ్మిన ఈతడు కాదు. అది మనకు తొలిత తెలియదు. ఇది ఒక చమత్కారం. విశ్వనాథ రచనా శైలి అలా. చస్తుంటే సంధ్య మంత్రమని నడుమ మీ మధ్య అక్కరలా అని పెంగళి వారు వారించారు. ఈ సందడి చేయించుకుంటూ ఓ కంచు కంఠ పతితులార భ్రష్టులార బధా సర్పతస్తుల దగా పడిన తరువ తమ్ములార ఏడవకండి వచ్చేశాయి విచ్చేశాయి జగన్నాథ రథ చక్రాలు వచ్చేశాయి విచ్చేశాయి అని శ్రీ కంఠం రైలు పెట్టే మారు మోగి అంతా బిక్కుమంటూ నిశ్శబ్దంగా చూస్తా. ఏమిటయ్యా మా టికెట్లు కానీ నీ జేబులో ఉన్నాయా? అంతలా భరోసా ఇస్తున్నావని సూటిగా అడిగారు ఇతరేతర కారణాల వల్ల నేనేమీ చెప్పదలుచుకోలేదు ముక్తసరిగా అన్నాడు ఆయన. ఇతరేతర కారణాలని కవిత్వంలో ఒక మాట. ఆయన కవి టీటీఈ మాత్రం గేటు వైపు జారుకున్న పిలక గణపతి శాస్త్రి గారిని నిలదీశారు. టిక్కెట్ కోసం చెయ్యి దాపగా టిక్కెట్ల వాడి అరచెయ్యి సాగదీసి నవ్వబోతూ అరే వండర్ఫుల్, ఇది చెయ్యి కాదయ్యా, తమరు నమ్మాలి. నేను తిరిగి వచ్చేటప్పటికి మీరిక్కడ ఉండరు. ఆ రేఖ మహాత్మలాంటి గణపతి శాస్త్రి గారి జ్యోతిష లౌక్యానికి టీటీఈ పడి కొంచెం సిగ్గుపడి చెయ్యి వినయంగా అందించారు. శాస్త్రి గారు ఏకధాటిన లేని చెప్పి టికెట్ గండం తప్పించుకొని శ్రీ వంతు వచ్చి టికెట్ లేదు, పైగా అందరికీ భరోసా ఇవ్వటం కూడా. ఇదంతా గమనించి ఎవరు మీరు అన్నాడు టీవాడు. భూతాన్ని యజ్ఞోపవీతాన్ని వైప్లవ్య గీతాన్ని నేను కవిత్వంలో దేనికి తెలుగులో చెప్పరాదుటయ్యా అన్నారు. నేను శ్రీ ఈ శతాబ్దం నాది కావచ్చు కానీ ఈ రైలు శ్రీ సర్కారు వారిది
అన్నాడు టికెట్ కలెక్టర్. మొన్నటి దాకా తెలుగు సాహిత్యం నన్ను నడిపించింది, ఇప్పుడు దాన్ని నేను నడుపుతా. అవచ్చు, కానీ ఈ రైళ్ళని ఇండియన్ రైల్వేస్ వాళ్ళు నడుపుతుందా? అవును నిజం, అవును సుమా, మీరన్నది నువ్వన్నది నిజం 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 అని శ్రీశ్రీ పీఠ మీద కూర్చో నిట్టూర్చి మళ్ళీ వారి చట్టులోకి వెళ్ళి తనంతట తానే ఎదురుబడి నేనేమోను సారీ ఐఆమ్ మిస్టర్ నరసింహశాస్త్రి మొక్కపాటి ఆఫ్ మొగల్తోర్, ఆథర్ ఆఫ్ బారిస్టర్ పార్వతీశన్ ది గ్రేట్ అని టీటీఈకి గట్టిగా షేక్ హ్యాండ్ ఇచ్చి పరిచయం చేసి పర్వాణి అన్నం, ఆవకాయ, మంచినీళ్ళు, మరచెంబు పంటి కిందికి ఉంటాయని మామిడి తాండ్ర జంతికలు తెచ్చుకున్నారు. బట్ టికెట్ ఫర్గాటెన్. టికెట్ల వాడు ఉదాసీనంగా రైలు ఆగే స్టేషన్ కోసం చూస్తున్నాడు. ఓ నిర్ణయానికి వచ్చేసి కొందరు వినయం ప్రదర్శిస్తూ నిలబడ్డారు, కొందరు కానున్నది కాకమానునా అని కూర్చున్నారు. కాటూరు వారు చుట్ట మాత్రం కాల్చటం మాల్ల. చుట్ట పారేయండి, బుత్తిగా లౌక్యం తెలీదు అని గుసగుసలు వినిపిస్తారు. శస్త్రశాస్త్రి గారు అత్తరి పరిమళం తగ్గ కురిమెళ్ళవారు స్థిమితపడ సభాపతి ఈ విధంగానైనా రుక్మిణీనాథాన్ని శాస్త్రి జరుగుతుందని లోపల తృప్తి పడుతుండగా రైలు ఆగి శ్రీయేత రుకాయని పిలువబడే రుక్మిణీనాథం రొప్పుతూ వస్తూ రావడం అందరికీ జ్యోతిర్దర్శనం అయినంత సంతోషమే. కొంప ముంచావు కదయ్యా అన్నారంతా ముక్త కంఠం. ముంచేవాడినైతే అసలు రాకే పోదును కదా అన్నాడాయన. ఇంతకీ టిక్కెట్లక్కడ నోట మాట రావటం లేదు. కొంచెం స్థిమితపడని ఎర్రసూత్రం వెనకాల తనుముకు వస్తున్నట్టు ఎర్ర రంగు శేలం పట్టు పంచెపై నిండుగా ఉత్తరీయం కప్పుకొని ఓ నిండైన విగ్రహం కదిలి వస్తుంది. ఆయన చేతిలో వెండి చెంపు, అందులో దర్భతో కట్టిన కూర్చ. మధ్య మధ్య మనిషి తగిలినప్పుడల్లా ఆగి చెంబులోంచి కూర్చోదకన్నెత్తిన చల్లు ముందుకు కాలుతున్న ప్లాట్ఫారం మీద కాళ్ళకి చెప్పులు కూడా లేవేమో, మరీ వేగంగా నడు. ఏమోయ్ సకుడా, కుశలమా అన్నారాయన కవులందరినీ ఉద్దేశి. తమరా మహాశయ అన్నారంతా. ఆయనే రాయప్రూరు సుబ్బారావు, అమలిన శృంగార చక్ర. కాళ్ళకి జోళ్ళు తగిలించుకోకూడదా అన్నారు. ఈ అనంత భూతని మన భూమి వంటి చల్లని భూమిదే ఏ దేశమేగిన ఎందు కాలిడినా అన్నారాయన గాంభీర్యం. ఈ జీవుని వేదన ఈ జీవి అని విశ్వనాథ ప్రకాశంగా నిట్టూర్చి జలసూత్రం వారి రొప్పు తగ్గింది. అందరూ ఆయన వంత గుచ్చి ముద్దాయిని చూస్తున్నట్టు చూస్తూ అమరిన శృంగారానికి ఆడవాళ్ల పెట్టే దేనికి అప్పర్ బెర్త్ మీద కృష్ణశాస్త్రి స్త్రీ లేక శృంగారం ఉండదు కదా. నా అమరిన శృంగారం ఆడవాళ్ల పెట్టెలోనే సాధ్యమోయ్ సకుడా అన్నారు రాయప్రో. పైగా క్షణక్షణం ఈ నెత్తిన నీళ్లు చల్లుకోవడం మీద పడ్డాయని ప్యాసింజర్లంతా ఘర్షణలు సర్ది చెప్పి తీసుకొచ్చేసరికి నా తల ప్రాణం తోక్కొచ్చి మరి పులి మీద పుట్ల ఆడవాళ్ళు పెట్టెలో గుడిపాటి వెంకటాచలం నన్ను ముట్టుకున్నాడు. స్నానం చెయ్యాలంటూ వీరు నన్ను తింటున్నారు. సూటి ఘాటుగా నిట్టూర్చారు జలసూత్ర. సరే టిక్కెట్లు ఇవ్వండి, నా దగ్గర అన్నీ లేవు, కొన్ని ఉన్నాయి. అదేమిటయ్యా అన్నీ నీ దగ్గరే ఉంటా అని. నిజమే, అది వేరే కదా. గుడిపాట వెంకటచలం మొదట్లోనే మనతో చేసిపోయి ఇంకో లేడీస్ కంపార్ట్మెంట్లో ఎక్కాడు కదా. ఆ భోగిలో నిలబడి 5-6 స్టేషన్లు దాకా ఉమెన్స్ లిప్ మీద ఉపన్యాసమి. ఆ తర్వాత అడిగారెవరు. తర్వాత ఏదో స్టేషన్లో 5-6 మంది స్త్రీ ప్యాసింజర్లతో దిగిపోయారు. ఇప్పుడు నా దగ్గర టిక్కెట్లు 5 పార్ట్. అది కథ ముగించాడు రుక్మిణ. మరి ఆశ్చర్యం. పైగా 5-6 అమ్మో అని ఆశ్చర్యంతో మునిగిపోయారు పిలక గణపతి.
రాయప్రోలు వారు అందరి మీద కూర్చోవతకం చల్లారు. కోత వేసి రైలు బయలుదేరింది వైతాళికులు. ఆంధ్రజ్యోతి వారపత్రికలో 1979లో ప్రచురింపబడి 1994 అక్టోబర్ ఆహ్వానం మాసపత్రికలో పునర్ముద్రించబడింది. స్వపరిచయం అనే బయోడేట్. ఎవరు? శ్రీరమణ తన పరిచయం చెప్తారు. పుట్టింది పెరిగింది మహాకవి శ్రీశ్రీతో పుట్టిన చోటు దక్షిణ దిశగా అంటే 158 కిలోమీటర్ల దూరాన దివిసీమ తుఫాను వచ్చిన రోజు వారం ముందు మా పెద్దబ్బాయి 3వ పుట్టినరోజు. వాడు పుట్టేటప్పటికి నా వయస్సు 20. బ్రహ్మానందరెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన 3వ సంవత్సరంలో ఎస్ఎల్సి పాస్ అయ్యా. పెళ్లి అయిన కొత్తలో రాసిన ఉత్తరాలు చదివి ముగ్ధురాలి. ఏవండి, ప్రతి అడ్డమైన వాడు పత్రికలు రాస్తున్నారు కదా, మీరు మాత్రం ఎందుకు రాయకూడదు? పైగా మీ దస్తూరి ముత్యాల కోవలా ఉంటుంది కూడా అని శ్రీమతి రాచి రంపాన పెడుతుండే. అప్పటి నుంచి అవిశ్రాంతంగా ఇవి ఇవి అని లేకుండా, అది ఇది అని లేకుండా రాస్తూ ఉన్నా. నా మనసు అంచుల్లో గుండె పొరల్లో మానవత పుష్కలంగా ఉందని మిత్రులు అంటూ ఎందుకైనా మంచిది ఈసీజీ చేయించుకోమన్నారు. నా రచనల ద్వారా ఈ సమాజానికి ఒక్కరినైనా మార్చగలిగితే, ఒక్కరినైనా కంట తడి పెట్టించగలిగి, ఒక్కరినైనా నవ్వించగలిగిన నా లక్ష్యం నెరవేరిన అంతవరకు నిరంతరం అని. దీనికి బదులుగా నేను మారానని, నేను కంటతడి పెట్టానని, నేను నవ్వానని వందలాది ఉత్తరాలు ఆ స్వపరిచయస్తుడికి అందాయి. రచయిత జ్యోతి మాసపత్రిక ప్రమోద ఉగాది సంచిక బయోడేటాలో కొందరు మరీ బడాయిగా రాస్తుంటారు, కొందరు పజిల్స్లాగా. అందులో పెద్ద తెరకాసు దేనికో మనకు ఆ బాబదు కింద నీ కాఫీ బాగుందోయ్, నీ కథ బాగుందోయ్ రమణ, చివర నీ పేరు చూసి నమ్మలేకపోయా. ఒక కార్టూన్ అన్న అది. ఇందులో ఆయన అభిమానుల యొక్క అందరి ఫోటోలు వేశారు. రావి శాస్త్రి, లత, ఆరుద్ర, కాటూరి, ఈయన మల్లాది రామకృష్ణ శాస్త్రి, శ్రీశ్రీ, శ్రీరమణ, ఇంకా బళ్ళపూడి, రాయప్రోలు, ఈయన సంజీవదేవ్, ఈయనమో జలసూత్రం, కృష్ణశాస్త్రి, తిలక్. నూట 95 పేజీలు. శ్రీరమణ ప్యారడీలు పూర్తయిపోయింది 7వ ఎపిసోడ్తో. రేపటి నుంచి ఇదే సమయంలో కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం పొందిన శ్రీ పెద్దిభొట్ల సుబ్బరామయ్య గారి కథలు చెప్పుకుందాం.